మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మనకి డైవర్స్ కేసెస్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్ లేదు, ఇంకా రిమూవ్ చేసేసారు. అంటే మనకి ఇంతకు ముందులాగా లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలన్నా కానీ అనే దాని గురించి సమ్ జడ్జ్మెంట్స్ వస్తున్నాయని వింటున్నాం. సో అది ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్లీ ఇప్పుడు డైవర్స్కి అప్లై చేసేవాళ్ళు రెండు విధాలుగా చూడాలండి కేసెస్ని. ఒకటేమో మ్యూచువల్, ఒకటేమో కంటెస్టెడ్. అంటే సెక్షన్ 13B ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ పరంగా మ్యూచువల్గా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండి డైవర్స్లో ఉంటే అదొక వర్గం. ఇంకోటి కంటెస్టెడ్ అనే వరకు ఏంటంటే ఒకసారి హస్బెండ్కి ఇవ్వాలని ఉంటుంది, వైఫ్కి ఉండదు. కొన్ని చోట్ల వైఫ్కి ఇవ్వాలని ఉంటుంది, హస్బెండ్కి ఉండదు. కంటెస్టెడ్ అని 13(1)(1)(i)లో వస్తుంది అది. సో ఇలాంటి సందర్భాల్లో మనం కేసెస్ చేస్తాం జనరల్గా. అయితే ఈ 13Bవి మెయిన్గా కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది తీసేయడం జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్ గారు నేతృత్వంలోనే సుప్రీంకోర్టు అప్పుడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందులా జ్యుడిషియల్ సపరేషను, ఏళ్ల తరబడి కోర్టులలో ప్రొసీడింగ్స్ జరగటం, వాయిదాలు వాడటం ఇవన్నీ అవసరం లేదు. ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి. పైగా ఇద్దరికీ ఉంది తీసుకోవాలని. చాలా మటుకు ఏం జరుగుతుంటే వాడు అవుట్ సైడ్ ద కోర్టులోనే వాళ్ళన్నీ మాట్లాడేసుకుంటారు. అంటే డౌరీ ఎంత ఇచ్చారు, తర్వాత వీళ్ళు ఏమి ఇస్తారని మాట్లాడేసుకొని వద్దనుకున్నప్పుడు కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అని ఎక్కువ కేసెస్ కూడా ఈవెన్ కల్పతరు కోర్టులో కూడా ఎక్కువ మటుకు కేసెస్ కూడా మనకు మ్యూచువల్ డైవర్స్కే ఉంది. అంటే 13B అయితే త్వరగా అయిపోతుంది. ఒక ఒక హియరింగు, ఒక అపియరెన్స్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఎందుకని చెప్పి వాళ్ళు కలిసి మాట్లాడేసుకొని వద్దనుకుంటున్నాం కదా అని చెప్పేసి అసలు జడ్జిమెంట్ రాకముందు నుంచి కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరికి వద్దంటే జడ్జి కూడా ఏమంటారు, ఇద్దరికి వద్దన్నప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తారు. సో మెయిన్గా ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ లేకపోతే జ్యుడిషియల్ సపరేషన్ ఇవన్నీ ఈ మధ్యకాలంలో అవసరం లేదు 13B వరకు వచ్చే వరకు. అంటే ఇది ఓన్లీ మ్యూచువల్ గా వాళ్ళు అగ్రీ చేసిన వాళ్ళకైతేనే వర్తిస్తుంది మెయిన్ గా. నార్మల్ గా ఇప్పుడు ఎవరన్నా ఒకరు యాంటీ ఉన్నారు అనుకోండి, ఒకరు ఏమో విల్లింగ్ లో ఉన్నారు డైవర్స్ కి, ఒకరేమో లేదు అనే పాయింట్ లో ఉన్నారు అనుకోండి, అలాంటి టైంలో అది కంటెస్టెడ్కి వచ్చే వరకు అది కొన్నిసార్లు ఇయర్స్ కూడా పడుతుంటుంది. ఎందుకంటే జనరల్గా ఒకళ్ళకి ఉంది ఇంకోళ్ళకి లేదు, స్పౌస్కి కపుల్లో లేనప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళు వద్దంటారు. చాలాసార్లు మెయిన్గా పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడిపిస్తుంటారు కూడా. అది ఒక్కొక్కసారి వాళ్ళు నోటీస్ పంపిస్తారు, మళ్ళీ తర్వాత కొన్ని సందర్భాల్లో కోర్టుకి అట్లా వెళ్ళి కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయినవి కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ మటుకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరు వినట్లేదండి. చాలా మటుకు 80% వాళ్ళు మళ్ళీ కోర్టు పరంగానే వెళ్తున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు కోర్టుకు రావడానికన్నా రెడీ ఉన్నారు, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ లివింగ్ ఆర్ విల్లింగ్ టు లివ్ విత్ దట్ పర్సన్. సో వాళ్ళకి ఎవరు చెప్పేలా లేరు. ఎందుకంటే ప్రతి డైవర్స్ కేసెస్లో ఖచ్చితంగా మీడియేషన్ అనేది ఉంటుంది. ఒక మధ్యలో వ్యక్తి ఉండి ఇద్దరితో మాట్లాడిపించి ఎలాంటి సిచ్యువేషన్ ప్రతి కోర్టులో ఉంది దాదాపు. ఓకే, ఆ మీడియేషన్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకు అనుకుంటున్నారు ఏంటి, ఎన్నో రెఫరెన్సులు మన పురాణాలు కూడా తీసి చెప్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఏమైనా సెట్ అవుతారు, కొందరు సెట్ అవ్వచ్చు 20% ఎందుకులే అని. కానీ యాక్చువల్గా ఒక మ్యారేజ్ చేసిన వ్యక్తి ఈ రోజుల్లో కనీసం 30కి ఎవరికి మ్యారేజ్ కావట్లేదు, మేల్గా ఫీమేల్ కూడా దాదాపు అంతే. కానీ దే ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు నో వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. పైగా సంసారంలో ఏముంటుంది, కలిసి ఉండాలా విడిపోవాలా, ఇక్కడ ఏం చెప్పడానికి లేదు. మంచి అనేది ఆ ఏజ్కి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అది వర్కౌట్ అవ్వదు అక్కడ. అండ్ కొందరు వినరు కూడా. వివేకానంద స్వామి గారు చెప్పినట్టు గివ్ లైట్ టు ద ఎడ్యుకేటెడ్ అండ్ ఇల్లిటరేట్ అండ్ మోర్ లైట్ టు ద ఎడ్యుకేటెడ్ అన్నారు. అంటే ఏమి తెలియని వాళ్ళకి కొంత చెప్పొచ్చు, వాళ్ళు వింటారు. కానీ తెలిసిన వాళ్ళకు వాళ్ళు వినరు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎంప్లాయీస్లో ఒకసారి స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు డైవర్స్లో. మోర్ ఎడ్యుకేటెడ్ ఎవరు వినట్లేదు. కరెక్ట్. కొందరు ఏదో ఎందుకులే ఇట్లా పిల్లలు అయ్యారు అది అని చెప్పేసి ఒకరు ఎక్కడో పూణేలో, ఒకరు ఎక్కడో బెంగళూరులో జాబ్ చేస్తుంటారు. జస్ట్ ఫర్ కిడ్స్ ఓన్లీ దే ఆర్ లివింగ్. ఇది వాస్తవం. ఏదో మాకు ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చింది అదని బయటికి చెప్తున్నాను. ప్రాజెక్ట్ వస్తే ఇప్పుడు హస్బెండ్ ఎర్నింగ్ ఎనఫ్ అన్నప్పుడు వైఫ్కి అవసరం కూడా లేదు వాస్తవానికి. కానీ ఏంటంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు లివ్ టుగెదర్. మనకు కొటేషన్ కూడా ఉంది, హోమ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్, ఇట్స్ హూమ్ యూ లివ్ విత్ అని. వాళ్ళకి లేదు, అది లేనప్పుడు ఇంట్రెస్ట్ ఏం అరేంజ్ చేయలేరు. సో కానీ ఎక్కువ మటుకు మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్ లేదు మ్యూచువల్కి అన్నది వాస్తవం అయినప్పటికీ మామూలు కంటెస్టెడ్లో కూడా ఎవరికి ఒకరికి ఉన్నా ఇంకొకళ్ళు ఎంత చెప్పినా ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా వాళ్ళు వినట్లేదు. స్టిల్ దే ప్రిఫర్ దట్ ఓన్లీ. కొన్ని చోట్ల ఈవెన్ మనం సమంత గారిది తీసుకుంటే షీ డిడ్ంట్ టేక్ ఎనీ రూపీ ఎలిమోనీ, 200 crores ఇస్తాను కూడా తను వద్దనుకుంది, తన ఓన్గా సంపాదించుకుంటుంది. మాకు అది కూడా వద్దు, కానీ డైవర్స్ కావాలి. కూకట్పల్లి కోర్టులో జరిగింది. సో ఏంటంటే వాళ్ళు వద్దనుకున్నారంటే ఇక వినరు.
సో దానికి కోర్టు జడ్జిమెంట్స్ కూడా అవసరం లేదు. సో డైవర్స్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు డైవర్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకి కన్సిడర్ చేసి ఆ జడ్జ్మెంట్ అనేది వాళ్ళు ఇస్తారు? జనరల్గా డైవర్స్ కేసెస్కి రావాలంటే మెయిన్గా గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఇక్కడ బయట కంట్రీస్లో ఇస్తారేమో కొంచెం ఏదన్నా చిన్న చిన్న వాటికి కొన్ని సిల్లీ రీజన్స్ ఉన్నా కూడా మనం వింటుంటాం. కానీ Yeah. మన కంట్రీకి వచ్చే వరకు అది కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. అది జడ్జి కూడా అడుగుతారు. జడ్జెస్ మన కంట్రీ మెయిన్గా మన కోర్ట్స్ కూడా ఎప్పుడైనా కపుల్స్ని కలపాలని చూస్తుంది. వాళ్ళు కావాలంటే ఇచ్చేయచ్చు. ఇది అంత దేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద జడ్జ్ ఓన్లీ. అవును, అవును. వీళ్ళు ప్రజలే వాళ్ళ దగ్గరకు వచ్చి డైవర్స్ కావాలన్నప్పుడు జడ్జి ఆలోచించే అవసరం లేదు. కానీ ఏంటంటే మంచి చెడు అని చూస్తారు. తర్వాత లైఫ్ ఎట్లుంటుంది. మేము ఎన్నో సందర్భంలో జడ్జి లాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా చూశాను నేను. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి చెప్తారు ఎందుకమ్మా ఇట్లా ఇట్లా అని కూడా చెప్తారు. విన్నాం నేను కల్పతరు కోర్టులో చూసాం. బయట అంతకుముందు సిటీ సివిల్ కోర్టులోనే ఒక బ్రాంచ్గా ఉండేది ఈ కేసు ఫ్యామిలీ కేసెస్కి, అప్పుడు కూడా చూసాం. అయితే మెయిన్గా కన్సిడర్ అయింది బాగా ఇంపాక్ట్ అయిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానీ లేకపోతే ఇంపార్టెన్సీ వచ్చి ఇక వీళ్ళకి చిల్డ్రన్ కారు, ఫీమేల్ ఆర్ మెయిల్, వీళ్ళకి కారు అని అట్లాంటి సందర్భాల్లోనే ఎక్కువ జరుగుతాయి. లేకపోతే హై పీక్స్ లెవెల్ హెరాస్మెంట్, పీక్ లెవెల్ టార్చర్, లేకపోతే ఏదన్నా ఇంజురీస్ కానీ కొట్టినా ఏదన్నా. కానీ దానికి కూడా చాలా ప్రూఫ్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేనిది కేస్ వితౌట్ ఎవిడెన్స్ బాడీ వితౌట్ సోల్ అన్నట్టు అది చల్లదు. చాలా గ్రావిటీ ఉండాలి. కానీ అలాంటి కేసెస్లో మాత్రమే జనరల్గా అవుతుంది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే చాలా ఫేమస్ అయిందో అడల్టరీ ఈజ్ నో మోర్ ఏ క్రైమ్ అన్నది వచ్చింది సెక్షన్ 497 అప్పుడు ఉన్నది చట్టం పరంగా. అయితే అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే అడల్టరీ క్రైమ్గా చూడకపోయినా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి చాలామంది ఆ మధ్య ఆఫీస్ పౌజ్ అని కూడా టర్మ్స్ వచ్చాయి. ఎందుకంటే ఒక 10 hours ఆఫీస్లో ఉంటారు. ఈ జర్నీ ఇవన్నీ పక్కకు పెడితే ఇంట్లో వచ్చి రెస్ట్ తీసుకుంటారు. ఎక్కువసేపు వాళ్ళతోటే ఉన్నారు వాళ్ళు. సో ఇంటికి వచ్చి 2 hours ఉంటారేమో. అట్లాంటి కాన్సెప్ట్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చేసి జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ అందులో కూడా బట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఆప్షన్ ఫర్ డైవర్స్ అని ఇచ్చారు. అందులో కూడా ఆప్షన్గా కూడా పెట్టుకోవచ్చు అని. కొన్ని సందర్భాలు ఇప్పుడు ఉమెన్కి జాబ్ లేదు ఏది లేనప్పుడు డిపెండెంట్ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఇవ్వలేరు జనరల్గా. కొందరు అట్లా కూడా ఉండే సిచ్యువేషన్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఇవి డిపెండ్స్ ఆన్ ద వేరియేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్. బట్ ఏదైనా కూడా గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటేనే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఈ అడల్టరీస్ నో మోర్ ఏ క్రైమ్ అనేది కూడా ఒక జడ్జిమెంట్ ఒక కేసులో జరిగింది. అది ఇంటిగ్రేట్ చేయలేరు ప్రతిదానికి. కానీ పబ్లిక్లోకి వచ్చే వరకు ఈ సోషల్ మీడియా హంగామా జరిగింది. దానిలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాన్ని చదివితే చాలా డెప్త్గా ఉంది కాన్సెప్ట్ అందులో. సో బట్ ఏదైనా గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూని బట్టి చాలా అది ఉన్నా కూడా పక్కాగా సరే ఈ రోజులో ఈ వాట్సాప్లు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళ చాటింగ్ చేసిన దాన్ని బట్టి లేకపోతే ఇంకెక్కడైనా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయా. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో వీడియోస్ అనేది చాలా ప్రిఫరెన్స్ చేస్తున్నారు. సో ఇట్లాంటివి ఎక్కడన్నా హోటల్లో కానీ ఇంకెక్కడ ఏదైనా దొరికినా ఇంకేదన్నా హై గ్రావిటీ ఇష్యూలో కొడితే కూడా చాలా పెద్ద ఇంజరీస్ జరిగినా ఇట్లాంటి వాటికి జడ్జ్ అయినా ఇక ఏం చేయలేరు, ఇస్తారు. కానీ చాలా మటుకు ఇవన్నీ కాకుండా కూడా జస్ట్ మనస్పర్ధలు వేరే అవ్వటం, అంతకుముందు ఎవరినో ఇష్టపడటం, తర్వాత ఈ పెళ్లి వేరే వాళ్ళతో జరగటం, ఇష్టం లేక కూడా చాలా రీసెంట్గా ఒక కేసు డీల్ చేస్తున్న వైజాగ్ సంబంధించింది. అక్కడ వాళ్ళకి ఇష్టం లేకనే అమ్మాయి రావట్లేదు. అసలు ఒక 1 month కూడా లేదు. తనకి ఇష్టం లేదు. అక్కడ అడల్టరీకి క్వశ్చన్ లేదు, లేకపోతే వేరే ఏదో పిల్లలు ఇట్లాంటి విషయంలో కాదు, ఇంకోటి విషయం కాదు, కొట్టింది లేదు, ఏం లేదు. ఒకవేళ ఉన్నది ఫాల్స్ అలిగేషన్స్. కానీ ఏంటంటే చాలా కేసెస్లో వితౌట్ ఎనీ హై గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ స్టిల్ ద కపుల్ ఆర్ నాట్ లివింగ్ టుగెదర్. అంటే ఒకరికొకరికి ఇష్టం లేదు. ఏదో అలా పెళ్లి చేసేసారు, వాళ్ళ బాధ్యత చూశారు, కొద్ది రోజులు వాళ్ళ వర్కౌట్ కాలేదు, వీళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆ కోర్టులో కేసు నడుస్తుంది, వీళ్ళిద్దరు అపేర్ కాలేదు కాబట్టి నెక్స్ట్ వాయిదా అంతే. ఒకళ్ళు వచ్చి ఇంకోళ్ళు రాకపోతే ఎక్స్పార్టీ చేసి ఒకళ్ళకి ఫేవర్ అవుతుంది. కానీ ఇద్దరు రావట్లేదంటే అంతే ఉంది. సో మెయిన్గా ఇప్పుడున్న కల్చర్కి కాలేజెస్ అని అవన్నీ చాలామంది బాయ్ ఫ్రెండ్స్ అని ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరో ఉంటారు. మన దగ్గర కమ్యూనిటీ అనేది క్యాస్ట్ అనేది చాలా గ్రావిటీ విషయం, అంత ఈజీగా వదిలేదు కాదు. పెళ్ళి ఒకళ్ళతోటి వాళ్ళు ఇష్టపడదు ఒకరితో ఉంటుంది, కొంత తర్వాత కూడా కంటిన్యూ చేస్తారు అట్లా. సో వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇట్లాంటి సందర్భాల్లో బెటర్ దే గో ఫర్ డైవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ లేటర్. దానివల్ల ఏదో ప్రాణ నష్టమో ఇంకోటి జరిగేదానికన్నా ఒక లాయర్గా నేను చెప్పేది అది. ఇప్పుడు ఈ రీసెంట్గా చూస్తున్నాం కేసెస్ అవన్నీ చూస్తే వాళ్ళు వదులుకున్నా బతికి ఉండేవాళ్ళు సూసైడ్ కేసెస్లో ఏదన్నా, లెట్ ఇట్ బి ఫీమేల్ ఆర్ మేల్. సో దట్ విల్ బి ద బెటర్ ఆప్షన్ నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.